హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దుగాల మా దోస్తుగాడు అయితే ఫోన్ చేసిండు. ఏంటంటే మన ఇక్కడ రాంపంచర్లో చేపలు పడతారట. సో అందుకే మేము పోతున్నాం చేపల కొరకు. సో మీరు చూడండి, మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అంతా మీ సపోర్ట్ వల్లే. డైలీ అయితే షార్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి. బ్లాగ్స్ లేట్ అవుతున్నాయి, బట్ బ్లాగ్స్ కూడా డైలీ తీయనీకి ట్రై చేస్తాం. ఇప్పుడు మనం చెరువు కట్టకైతే వెళ్తాం. మావన్ బాగుందంటే నేను బ్లాక్గా పడుతున్నా అంటే నేను కలర్ క్రియేట్ చేస్తా అంటున్నా. మావాడు బ్లాగ్ లో పడి కొంచెం సిగ్గుపడతాడు. నలుగున్నారు ఆయన. వాట్సాప్ డైరెక్ట్ వాట్సాప్ లో పెడతారా? యూట్యూబ్ లింక్ నేను కలర్ గ్రేడింగ్ చేసి బ్లాగ్ తయారు చేస్తాను. 10 మందిని ఇప్పానా నీకు? ఇది రాంపకు పోయేదారి. ఇటు సైడ్ నుంచి కూడా పోవచ్చు, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు టెంపుల్కి. మేమైతే ఇట్లా పోతున్నాం. మీకు అక్కడ అవుపించేది రామప్ప మత్తడి. భారీ వర్షాలు పడ్డప్పుడు మాత్రమే మత్తడి వస్తుంది. ఇప్పుడు మేము ఆ మత్తడి అయితే దాడుతున్నాం. చూస్తున్నాం మరి చేపలు పట్టలు అయితే లేదు. ఈ దేవాతుల పైప్ లైన్ బాగా గాలి చల్ల వస్తుంది. ఇక్కడైతే చేపలు పట్టేవాళ్ళు ఎవరైతే లేరు. మామూలు చేపలు పడతారు కానీ ఇక్కడ లేరు. లేకపోతే లేక్ ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఇంకో కట్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడైతే ఎవరు లేరు. చలో మామ. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే ఈ కొండలు ఈ వర్షాకాలంలోనే ఇంత మంచి ప్లేస్ని అయితే మీరు ఆస్వాదించవచ్చు. ఎండాకాలంలో ఇట్లా ఉండదు, ఎందుకంటే చెట్లన్నీ ఎండిపోయి అట్లుంటుంది. సో వర్షాకాలం అంటేనే మనకి సచ్ బ్యూటిఫుల్ ప్లేసెస్. మా విలేజ్ దగ్గరలో ఈ పాలంపేట మా విలేజ్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది టెంపుల్ వ్యూ, రామప్ప టెంపుల్. ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మనం కట్ట దగ్గరికి వెళ్తున్నాం, రామప్ప కట్ట. బైక్ వచ్చినాక అన్న చిన్న చేపలే పట్టుకపోతున్నాడ, పెద్ద చేపలు అయితే పడతలేట. చూద్దాం మరి ముందుకెళ్ళి. మావాడు అటు ఇటు తిప్పి మళ్ళీ రామప్ప హరిత రెస్టారెంట్ దగ్గర తీసుకొచ్చింది. మరి ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం చేపలు. ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే రామప్ప విజిట్ చేసి ఇక్కడ రూమ్ తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. లేక్ దగ్గరలో వ్యూ మస్తు ఉంటుంది. చేపలు అయితే లేవంట, రొయ్యలు ఉన్నాయంట. పెద్ద చేపలు అయితే పట్టట్లేదు, అన్ని చిన్న చేపలే ఉన్నాయి. చూద్దాం మరి. మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళు రూమ్స్ తీసుకుంటే రూమ్ డీటెయిల్స్ మరి ఫుడ్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం, వెళ్ళి చూసేయండి. పెద్ద చేపలు అయితే లేవంట. సో మళ్ళీ మేము రిటర్న్ అవుతున్నాం. చిన్న చేపలు ఏమో తీసుకుంటామమ్మా. చిన్న చేపలు వద్దంట మావానికి, పెద్ద చేపలు కావాలంట. పెద్ద చేపలే ఏడా పెద్ద చేపలు లేవు. డైరెక్ట్ ఇక చేపలు అమ్మే అమ్మగాడికే పోదామని ఫిక్స్ అయ్యాను. మళ్ళీ రిటర్న్ అవుతాను. ఇక్కడ చేపలు అమ్మే అమ్మ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఉంటాయి చేపలు ఖచ్చితంగా. ఇవి ఉంటే వీడు తీసుకుంటాడు మరి చేపలు. అదే ఏం చేపలు చెప్పు. ఇవి కాయికి పిత్రలు. టేస్ట్ కూడా బాగుంటుంది అంట. మరి మీకు తెలుసు రొయ్యలు కూడా బాగుంటాయి. ఏ చేప కావాలా? బొమ్మ చేప. బొమ్మ చేప కావాలంట దీనికి. వాడు అన్న బొమ్మ చేప అయితే ఉన్నది. ఇది కానట వానికి, బొమ్మ చేప. ఇది బతికే ఉన్నది ఇంకా. ఎవరు దానికి కింద పడ్డది బొమ్మ చేప. కిలోకు 350 రూపాయలు అన్నది. మనోడు 2 చేపలు తీసుకున్నాడు. చేప మాత్రం టేస్ట్ ఉంటుందంట.
పెద్ద కవర్ లేదు అన్న పట్టుకో పాపలను పట్టుడు కాదు రాజు, చేపలను కూడా పట్టాలి. రాజు పట్టు కవర్ ఉంటే రాదు. సరిపోతుంది బా, నేను ఇంకా పట్టుకుంటలేరా ఇట్లా ఎగురుతాంటే ఎట్లా పట్టుకుంటావు? మరి ఇంకో కవర్ అనుకున్న చేప అయితే దొరికింది. మా బ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పట్టుకోనా పట్టుకున్నా, బ్లాగ్ అయిపోయింది అంతే. ఇక చేపలు అయితే దొరికినాయి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇక ఇంటికి వెళ్ళి మనోడు ఫ్రై చేసి పులుతామమ్మా, కర్రీ చేసుకుంటాడట. సో నెక్స్ట్ మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.